యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను. అలాగ 6 దినములు చేయిచూ రావలెను. 7 యాజకులు పొట్టేళ్ల కొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడవవలెను. 7వ దినమున మీరు 7 మార్లు పట్టణం చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బూరలు ఊదవలెను. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారములు కూలును గనక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురనెను. ఈ యెహోషువ గ్రంథంలో ఈ మాటను ఎందుకు ధ్యానం చేస్తున్నారంటే, మనము గడిచిన వారం కూడా ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధోపకరణాల గురించి కొన్ని చెప్పుకున్నాం కదా. అందులో మరొక విషయాన్ని ఇక్కడ చెప్తాను. ఇశ్రాయేలీలు వాళ్ళు కనాను దేశం స్వాధీనం చేసుకోవడానికి వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్లకు మనకు తెలుసు, దానికి ముందుగా యోర్దాను వారు దాటారు. యోర్దాను దాటి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా యెరికో యొక్క పట్టణము వారికి ఎదురైంది. ఈ యెరికో ఆ పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడిను. ఈ యెరికో పట్టణ ద్వారము అలాగే ఆ గోడలు ఎంత ఉంటాయంట, ఒక్కొక్క 15 అడుగుల గోడలు, 15 అడుగుల గోడలు 2 అలాగ పట్టణం చుట్టూ కూడా ఉంటాయంట. 15 అడుగుల గోడలు పట్టణం చుట్టూ కూడా 2 ఉంటాయట. అయితే వాళ్ళకి తెలుసు, దేవుడు మరి ఇశ్రాయేలీలను ఈ దేశమును స్వాధీనం చేసుకోవడానికి వాళ్ళు వస్తున్నారు. అలాగే ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఎదుట ఏ జనము కూడా నిలవబడలేకపోయారు అని తెలుసు గనుక ద్వారాలన్నీ కూడా గట్టిగా మూసివేసి ఉంచారు. దీనికి ముందుగా వేగులు వారు వెళ్ళి యెరికో పట్టణం చూశారు. రహాబ్ అనేటువంటి వేశ్య మరి వాళ్ళు కలుసుకుంటుంది కదా, యెరికో పట్టణంలోనే ఉంటుంది రహాబు. కనుక వీళ్ళు వెళ్తున్నప్పుడు దేవుడు ముందుగానే చెప్పాడు, మీరు ఎక్కడ కూడా ఏమీ కూడా యుద్ధాలు చేయవలసిన అవసరం లేదు అని దేవుడు చెప్పాడు. వాళ్ళకి మీరు ఎక్కడ కూడా యుద్ధాలు చేయవలసిన అవసరం లేదు, నేనే మీ పక్షంగా యుద్ధము చేస్తానని. కనుక ఇక్కడ దేవుడు వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే, యెహోషువతో చెప్తున్నాడు 2వ వచనంలో, యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమ గల శూరులను నీ చేతికి అప్పగించున్నాను. దేవుడు వారిని నేను మీకు ఏం చేశాను అన్నాడు, అప్పగించాను అన్నాడు. ఒక ఆయన మంచి మాటను రాశాడు, మనము విజయం నుండి పోరాడుతున్నాము కానీ విజయము కోసం కాదని గుర్తుంచుకోవాలట. ఇది కొంచెం అర్థం అవడం కష్టమే. మనం విజయం నుండి ఏమవుతున్నాము, పోరాడుతున్నాము, విజయం కోసం కాదు. అంటే అర్థం ఏంటి? విజయం నుంచి మనం పోరాడుతున్నాం, విజయం కోసం కాదు. అంటే ఆల్రెడీ మనకు విజయం వచ్చేసింది. ఆల్రెడీ మనకు ఎవరు చెప్పారు? ఇది దేవుడు చెప్పాడు. ఆ పట్టణాన్ని నేను మీకు అప్పగించేశాను అంటే పూర్తిగా దేవుడు ఇచ్చేసాను అని చెప్పాడు. అంటే విజయం వాళ్ళకి దేవుడు ఇచ్చేశాడు, విజయం వాళ్ళకి వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళు కానీ పోరాడుతున్నారు. కనుక మనం సాధారణంగా మిగిలిన పోరాటాలు ఎలాగుంటాయి, యుద్ధం చేసినప్పుడు ఎవరో ఒకరు గెలుస్తారు, వాళ్ళని గెలుస్తారు, వీళ్ళనే గెలుస్తారు. ఇక్కడ అలా కాదు, విజయం ఆల్రెడీ దేవుడు వీళ్ళకి ఏం చేశాడు, చెప్పేశాడు. యెహోషువతో ఏమన్నాడు, ఆల్రెడీ నేను ఆ పట్టణం అంతటిని కూడా నేను మీకు రాజును పరాక్రమ గల శూరులను నీ చేతికి నేను అప్పగించేశాను. కనుక మనం వెళ్ళి దానిని ఏం చేసుకోవాలి, స్వాధీనము చేసుకోవాలి. కనుక కానీ మీరు ఎలా వెళ్ళాలంటే, మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించాలి. యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఏం చేయాలట, ఆవరించాలి. కనుక కొత్త నిబంధనలో కూడా ప్రభువు మనకు ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి విరోధిని ఇప్పటికే ఓడించేశాడు. ప్రభువు మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి విరోధిని ఇప్పటికే ఆయన జయించేశాడు. అయితే మనకు యుద్ధం లేదని చెప్పట్లేదు,
ఖచ్చితంగా యుద్ధం ఉంది, కానీ జయించేశాడు దేవుడు. అంటే మనం ఎవరి పక్షంగా ఉన్నాం? దేవుని పక్షంగా ఉన్నాం. ఆయన ప్రభు కూడా చెప్పారు కదా, నేను లోకమును జయించి ఉన్నాను. ఆయన జయించేసి ఉన్నాడు. అయితే మనం వెళ్ళి ఏం చేయాలి? స్వాధీనము చేసుకోవాలి. వీళ్ళు ఎలా స్వాధీనం చేసుకోవాలో దేవుడు ఎలా చెప్పాడంటే, ఏం చెప్పాడంటే, మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ ఏమవ్వాలట? తిరగాలి. ఒక చుట్టూ ఏం చేయాలి? తిరగాలి. 6 దినములు ఏం చేయాలి? చేయిచూ రావాలను. 7 యాజకులు పొట్టేళ్ళు కొమ్ము బూరలు పట్టుకొని ముందుగా నడవలను. 7వ దినాన మీరు 7 మార్లు పట్టణం చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బూరలు ఊదాలి. కనుక ఇక్కడ యాజకులు ఉన్నారు, మందసం కూడా వెళ్తున్నట్టుగా చూస్తాం మనం. తర్వాత వచనాల్లో మనకు కనిపిస్తుంది మందసాన్ని కూడా వాళ్ళు పట్టుకొని వెళ్తున్నారు. 6వ వచనం చూడండి. నూను కుమారుడైన యెహోషువ యాజకులను పిలిచి, మీరు నిబంధన మందసము ఎత్తుకొని మోయిడి. 7 యాజకులు యెహోవా మందసమునకు ముందుగా పొట్టేళ్ళు కొమ్ము బూరలను 7 పట్టుకొని నడవవలెనని వారితో చెప్పాను. ఈ పొట్టేళ్ళ కొమ్ము దేనికి సాదృశ్యం అంటే, సాధారణంగా ఈ పొట్టేళ్ళ కొమ్ము విజయానికి గుర్తుగా సునాద సంవత్సరం 50వ సంవత్సరం గురించి అక్కడ చెప్పబడుతుంది. ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది సునాద సంవత్సరం. లేవి కాండంలో కూడా ఉంటుంది అనుకుంటాను. అది సునాద సంవత్సరం అనేటువంటి ఆ సంవత్సరమున వాళ్ళు ఈ బూరలు ఊదాలి. అంటే అందరికి కూడా విడుదల కలుగుతుంది కనుక విజయానికి అది గుర్తు. కనుక బూరలు మీరు ఊదాలి, మందసం ఉండాలి. యాజకులు అందరూ కూడా ఏం చేస్తుండాలట? ఆ ఎరుకో పట్టణం చుట్టూ తిరుగుతుండాలి. ఒక ఆయన ఇలా రాశాడు. ఇప్పుడు ఎరుకో పట్టణం నుంచి ఎవరైనా పైకి వచ్చి చూస్తున్నారనుకోండి, వీళ్ళందరూ ఏం చేశారు? పట్టణం చుట్టూ కూడా చుట్టేశారు అని అనుకోవచ్చు. కానీ ఆ పట్టణం చుట్టూ వాళ్ళు ఉదయం తిరిగి ఏం చేశారు? వెళ్ళిపోయారు. బహుశా వాళ్ళు ఏమని అనుకుంటారు? ఆ ఎరుకోలో ఉన్నటువంటి ప్రజలు కొంతమంది అయినా సైన్యమైన ఎవరో ఒకరు చూస్తారు కదా. వీళ్ళ చేతుల్లో ఏమి లేవు, ఆయుధాలు లేవు. వీళ్ళ చేతుల్లో ఏముంది? కొంతమంది చేతుల్లో, యాజకుల చేతిలో అందరూ ఎంతమంది యాజకులు? 7 యాజకులు, 7 బోర్లు, 7 పొట్టేళ్ళు కొమ్ము బోర్లు పట్టుకొని నడుస్తున్నారు. మధ్యలో మందసం వెళ్తుంది. వీళ్ళందరూ కూడా పట్టణం చుట్టూ కూడా తిరుగుతున్నారు. చూసారు వీళ్ళందరూ. ఒకవేళ భయం, అందరూ కూడా వాళ్ళు భయం చేత ఉన్నారు. ఎందుకంటే వేసే చెప్తుంది కదా, మీ భయం వల్ల అందరికీ గుండెలు కరిగిపోతాయి అన్నారు. చూసారు, అది గుర్తుందా? అది 2వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. 9వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనం యెహోషువ గ్రంథం. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చున్నాడనియు, మీ వలన మాకు భయం పుట్టుననియు, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. కనుక ఈ వేశ్యకు తెలుసు, అంటే వేశ్యకు తెలుస్తుందంటే దేశం అందరికి కూడా తెలుసు, దేవుడు ఈ పట్టణాన్ని మీకు అప్పగించేశాడు. మీ భయం వల్ల ఎవరికి కూడా నెమ్మది ఉండదు, దేశ నివాసుల ధైర్యం చెడిపోయిందని చెప్తుంది. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి చూస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? పట్టణం చుట్టూ ఒక పూట ఒకసారి ఒక ట్రిప్ తిరిగేశారు, ఇంటికి వెళ్ళిపోయారు. అందరూ కూడా రెస్ట్ తీసుకున్నారు. మరుసటి రోజు వచ్చారు. ఏం చేస్తున్నారు? ఆ 7 బోర్లు ఒకసారి ఊదారు. ఊదిన తర్వాత ఆ పట్టణం చుట్టూ ఊదుతూ తిరిగారు, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయారు. ఇలాగా 6 దినాలు జరిగింది. ఎన్ని దినాలు జరిగింది? 6 దినాలు జరిగింది. ఇందులో ఆ తర్వాత చెప్తాను. అయితే ఈ 6 దినాలు జరిగిన తరువాత 7వ దినాన్ని మాత్రం ఏం చేయమన్నారు? 7వ వచనం చదువు. మరియు అతడు సాగి పట్టణం చుట్టుకొనుడనియు యోధులు యెహోవా మందసమును ముందుగా నడవాలని ప్రజలతో చెప్పాను. యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించిన తర్వాత 7 యాజకులు పొట్టేలు కొమ్ము బోరలను 7 యెహోవా సన్నిధిని పట్టుకొని సాగుచు ఆ బోరలను ఊదుచుండగా యెహోవా నిబంధన మందసము వారి వెంట నడిచెను. యోధులు బోరలను ఊదుచున్న యాజకులకు ముందుగా నడిచిరి. దండు వెనుకటి భాగాన మందసం వెంబడి వచ్చెను.
యాజకులు వెళ్ళుచు బోరలు ఊదుచూ నుండిరి. మరియు యెహోషువ, మీరు కేకలు వేయడని నేను మీతో చెప్పు దినం వరకు మీరు కేకలు వేయవద్దు, మీ కంఠధ్వని వినబడనీయవద్దు, మీ నోటి నుండి ఏ ధ్వనియు రావలదు. నేను చెప్పినప్పుడే మీరు కేకలు వేయనని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. అట్లు యెహోవా మందసము ఆ పట్టణం చుట్టుకొని ఒక మారు దాని చుట్టూ తిరిగిన తర్వాత వారు పాలెంలోనికి వచ్చి రాత్రి వేళ పాలెంలో గడిపిరి. ఇలాగా 6 దినములు జరిగిపోయాయి. చూడండి 15వ వచనం. 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి 7 మారులు ఆ ప్రకారముగానే పట్టణం చుట్టూ తిరిగిరి. ఆ దినము మాత్రమే వారు 7 మారులు పట్టణం చుట్టూ తిరిగిరి. 7వ మారు యాజకులు బోరలు ఊదగా యెహోషువ జనులకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, కేకలు వేడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించున్నాడు. ఈ పట్టణము దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టిన కనుక ఆమెయు ఆమె ఇంటున్న వారిని మాత్రమే బ్రతుకుదురు. తర్వాత మనందరికి తెలుసు 7వ దినాన్ని మాత్రం వాళ్ళు 6 సార్లు తిరిగారు. 7వసారి మాత్రమే అందరిని ఏం చేయమన్నాడు? కేకలు. 7వ మారు యాజకులు బోర ఊదగా యెహోషువ జనులకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, కేకలు వేయుడి. చూడండి, చాలాసార్లు ఈ సాదృశ్యాన్ని పట్టుకొని చాలామంది ఏం చేస్తారంటే, కేకలు వేస్తే ఏం పడిపోద్ది? గోడలు పడిపోతాయి. కేకలు వేస్తే గోడలు పడవు. బోర్లు ఊదిన గోడలు పడవు. మరి ఏం చేస్తే పడతాయి అంటే, ఇక్కడ మనందరికీ గుర్తించుకోవాల్సిన విషయం అంటే 6 దినాలు వాళ్ళు చాలా సహనంగా ఉన్నారు కదా. వాళ్ళందరికీ విశ్వాసం ఉండాలి. ఎవరికి? తిరుగుతున్న వాళ్ళందరికీ ఏముండాలి? ఏంటి మనం తిరుగుతుంటే ఎలా పడతాయి? అందుకే వాళ్ళకి ఏం చెప్పాడంటే, మీరు ఎవ్వరూ కూడా ఏమీ మాట్లాడొద్దు అన్నాడు. 10వ వచనం చూడండి. యెహోషువ, మీరు కేకలు వేయడని నేను మీతో చెప్పు దినం వరకు మీరు కేకలు వేయవద్దు, మీ కంఠధ్వని వినబడనీయద్దు, మీ నోట నుండి ఏ ధ్వని రాకూడదు. మీరు ఎవరు కూడా ఏం చేయకూడదు? ఆ రకంగా చెప్తే మాట్లాడకూడదు. మాట్లాడితే ఖచ్చితంగా ఎవరైనా ఏమంటారు? ఇంత గోడ ఎలా పడిపోద్ది, ఇంత గోడ ఎలా పడిపోద్ది. గనుకనే దేవుడు ఏం చెప్పాడు వాళ్ళతోని? ఎవ్వరూ కూడా ఏమీ మాట్లాడద్దు అన్నాడు. ఎవరూ కూడా ఏమీ మాట్లాడద్దు అని. కనుక ఇక్కడ సహనం కనిపిస్తుంది. రెండోది ఏంటి? విశ్వాసం కనిపిస్తుంది. మూడోది విధేయత కనిపిస్తుంది. దేవుడు ఆయా సమయాల్లో ఆయా రీతిలుగా మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు ఆ మాటకు మనం లోబడుతున్నప్పుడే ఆ కార్యం జరుగుతుంది. మనకందరికి తెలుసు, నామాను ఎన్నిసార్లు ములిగాడు? కుష్ఠరోగి 7 సార్లు ములగమని చెప్పాడు ఎలీషా. అప్పుడు నామాను కోపం వచ్చింది. మన అందరికీ తెలుసు, మా ఊర్లో మంచి నదులు లేవా ఏంటి, ఇక్కడ ఈ నదిలో ములగడం ఏంటి? ఖచ్చితంగా 7 సార్లు ములగాలి అన్నాడు. ఇక్కడ చూస్తాం మనం 7 యాజకులు, 7 బోరలు, 7 మార్లు తిరగడం, చివరి రోజు 7 మార్లు, 7 దినాలు తిరగడం. ఇవన్నీ 7 దేనికి సాదృశ్యం అంటే దేవునికి, దేవుని యొక్క సంపూర్ణతకు సాదృశ్యం. గనక దేవుడు కొన్ని విషయాలు ఆయన స్థానంలో, ఆయన స్థాయిలోనికి, ఆ పరిపూర్ణతలోనికి మనం విధేయత చూపించేంత వరకు కూడా ఏ కార్యం చేయడు. అర్థమైందా? ఆ పరిపూర్ణమైన విధేయత చూపించేంత వరకు ఏమీ చేయడు. ఎందుకు చేయడు? 6వ దినమున ఏమీ జరగదు. 6వ దినం ఏమీ జరగదు. 6 సార్లు మునిగిన నామానికి ఏం జరగదు? స్వస్థత జరగదు. ఇప్పుడు 6 సార్లు మునిగాక ఒకవేళ మామూలుగా అనుకోవచ్చు, కొంచెం తగ్గితే బాగుంటుంది కదా అనుకొని ఉండొచ్చు. ఆలోచన వచ్చి ఏమనుకోవచ్చు, కనీసం ఏమీ కూడా తగ్గలేదు. 7వ మారు మునిగినప్పుడే అతని యొక్క శరీరం అంతా కూడా పసిపిల్లల దేహం వలె అయిపోయినట్టుగా చూస్తాం. ఇక్కడ కూడా 6 దినాలు తిరిగినా ఏమీ కూడా జరగలేదు. 7వ మారు కూడా ఎన్నిసార్లు తిరిగారు? 7 సార్లు తిరగవలసి వచ్చింది. 7 సార్లు తిరిగిన తర్వాత కూడా చివరిసారిగా వాళ్ళందరికీ ఏమన్నాడు? కేకలు వేయమన్నాడు. ఈ కేకలు దేనికి సాదృశ్యం అంటే విజయానికి సాదృశ్యం. విజయం వచ్చేసింది మీకు. కేకలు వేస్తుంటే ఏమొచ్చేసింది?
అందువల్ల ఈ కేకలు వేస్తుంటే విజయం వచ్చేస్తుందేమో అనుకోండి, మనం కేకలు వేసాం అనుకోండి, ఏం రాదు. దేవుడు ఏం చెప్పాడో అది చేసినప్పుడే మనకు విజయము కలుగుతుంది. కనుక దేవుడు ఏం చెప్తున్నాడు, ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కటి చెప్పాడు. యొర్దాను దాటేటప్పుడు యాజకుల కాళ్ళు మందసం పట్టుకొని తగలగానే యొర్దాను ఏమవుతుంది, పాయలవుతుంది. కనుక ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చెప్పాడు దేవుడు. కనుక ఆయా సందర్భాల్లో ప్రభు ఏం చెప్తున్నారో ఆ మాటను మనం విని దాని ప్రకారంగా చేస్తే, విధేయత చూపిస్తే, అంటే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే దేవుని మాటకు విధేయత చూపించడమే, విశ్వాసముతో కూడిన విధేయత మనం చూపించినప్పుడు శత్రువు ఎంత బలమైనటువంటి దుర్గాలు స్థాపించుకున్నప్పటికీ కూడా ఆ దుర్గములన్నిటిని కూడా దేవుడు కొలుస్తాడు. హల్లెలూయా. కనుక దేవునికి ఎంత దుర్గాలు, ఎంత మరి అడ్డులు వేసినప్పటికీ కూడా, ఇప్పుడు దేవుని బిడ్డలారా, మానవుడు దేవుని మాటకు సంపూర్ణంగా లోబడితే ఖచ్చితంగా మన ఎదుట ప్రతి దుర్గమును కూడా దేవుడు కూలుస్తాడు. ప్రతి దుర్గాన్ని ఏం చేస్తాడు, కూల్చివేస్తాడు. కనుక అక్కడ ఖచ్చితంగా వారు ఏం చేశారంటే, మాట్లాడద్దు, ఎవరితో ఏమీ కేకలు వేయొద్దు అని చెప్పినప్పుడు వాళ్ళు అలాగ విధేయత చూపించారు. విధేయత చూపించి వాళ్ళు 7వ దినమున కేకలు వేసినప్పుడు అద్భుతమైనటువంటి విజయం వారు చూశారు. 20వ వచనం చదువుతున్నాను చూడండి. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. హల్లెలూయా. యాజకులు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఈ విజయము యెహోషువది కాదు, యాజకులది కాదు, ఇంకెవరిది కాదు, కేకలు వేసిన ప్రజలది కాదు. ఈ విజయం ఎవరిది, దేవునిది. ఎప్పుడు కూడా దేవుడు మన పక్షముగా యుద్ధము చేస్తాడు, దేవునికే మనం మహిమ చెల్లించాలి. ఈ విజయం ఎవరిది కాదు, యెహోషువది కాదు, యాజకులది కాదు, ప్రజలది కూడా కాదు. ఎవరిది ఇది, దేవునికి. దేవుడు ఎప్పుడూ కూడా ఆయన నామానికి ఆయన మహిమ తెచ్చుకునేటట్టుగా ప్రతి కార్యమును చేస్తాడు. హల్లెలూయా. ఆయన నామానికి మహిమ తెచ్చుకునేటట్లుగా ప్రతి కార్యమును కూడా దేవుడు చేస్తాడు. 21వ వచనం. పురుషులనేమి స్త్రీలనేమి చిన్న పెద్దలందరినీ, ఎద్దులను గొర్రెలను గాడిదలను ఆ పట్టణంలో సమస్తమును కత్తివాత సంహరించిరి. అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి, మీరు ఆమెతో ప్రమాణము చేసినట్లు ఆమెను ఆమెకు కలిగిన వారందరినీ అక్కడి నుండి తోడుకొని రండని దేశమును వేగు చూచిన 2 మనుషులతో చెప్పగా, వేగులు వారైన ఆ మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమె కలిగిన వారందరినీ వెలుపలకు తోడుకొని వచ్చరి. చూడండి, ఆమె ఇదే ప్రార్థన చేసింది. ఏ ప్రార్థన చేసింది, నా తండ్రిని, నా తల్లిని, నా సహోదరులను, వారికి కలిగిన వారందరినీ రక్షించమని ప్రార్థన చేసింది. చూడండి, ఆ ప్రార్థన నెరవేర్చబడింది. ఆమె యాక్చువల్గా ఏంటి, ఒక వేశ్య. అలాంటి ఆమె చేసినటువంటి ప్రార్థన విశ్వాసముతో చేసిన ప్రార్థన. ఆమెకు దేవుని శక్తి పట్ల, దేవుని కార్యాల పట్ల ఆమెకి ఏముంది, విశ్వాసం ఉంది. ఆమె విశ్వాసముతోనే ఆమె ఏమన్నదో కూడా చదువుతాను చూడండి. 2వ అధ్యాయము 11వ వచనం చూడండి. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయిను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే. ఏమన్నది, రక్షణ అయిపోయింది, అక్కడ రక్షణ కార్యం జరిగిపోయింది. ఏమంటుంది, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే. ఆమె పూర్తిగా దేవుణ్ణి ఏం చేసింది, విశ్వసించింది. గనుక శాపగ్రస్తమైన దేశంలో నుంచి ఆమె రక్షించబడిపోయింది. హల్లెలూయా. శాపగ్రస్తమైనటువంటి అక్కడ ఎద్దులు కూడా, గొర్రెలు కూడా చంపేమన్నాడు దేవుడు. ఎద్దులు గొర్రెలు కూడా ఏమి చంపేమన్నాడు. ఎందుకంటే అవి ఏమి ముట్టుకోకూడదు, అంతా కూడా ఏమైపోయి శపించబడిపోయాయి. గనక ఏమి ముట్టుకోవద్దు అన్నాడు. అలాంటి శపించబడినటువంటి ప్రాంతంలో నుంచి ఒక వేశ్య కుటుంబము, తన తండ్రి, తన తల్లి, తన అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రులు, వాళ్ళకి కలిగిన వారందరూ రక్షణ పొందేశారు. శాపములో నుంచి దేంట్లోకి వచ్చారు,
ఆశీర్వాదంలోనికి వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే, మీ దేవుడు ఆకాశమందును భూమి ఎందును కూడా దేవుడే. దేవుణ్ణి విశ్వసించింది ఆమె. దేవుని విశ్వసించి ఒక ప్రార్థన చేసింది. ఏం ప్రార్థన చేసిందంటే, తనకు కలిగి ఉన్న వారందరూ రక్షణ పొందాలి అని ప్రార్థన చేసింది. దేవుడు శపించబడిన దాంట్లో నుంచి కూడా ఆశీర్వాదముగా మార్చగల దేవుడు. హల్లెలూయా. శపించబడిన ప్రాంతము, ఎద్దులు కూడా బ్రతకనివ్వద్దన్నాడు, గొర్రెలు కూడా బ్రతకనివ్వద్దన్నాడు, గాడిదలు అన్నీ కూడా సంహరించమన్నాడు, మనుషులను సంహరించమన్నాడు. వాళ్ళందరూ శాపగ్రస్తులు. శాపగ్రస్తమైనది ఎక్కడున్నా కూడా మిగతా దేశమంతా కూడా శపించబడుతుంది కనుక వాటి అన్నిటినీ కూడా తీసేయండి అన్నాడు. కానీ ఈమె శాపములో నుంచి ఆశీర్వాదంలోనికి వచ్చింది. వేశ్య తన ఇంటి వారందరూ కూడా శాపంలో నుంచి ఆశీర్వాదంలోనికి వచ్చింది. కేవలం దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా విధేయత చూపించింది. విశ్వాసంతో పాటు ఏం విధేయత? వాళ్ళు చెప్పారు, నువ్వు ఒక దారాన్ని ఏం చేయమన్నారు, ఒక తాడును ఎర్రటి దారమును ఇంటి మీద వేయాలి, కట్టాలి అనగానే వాళ్ళు అలా వెళ్ళగానే ఆమె ఏం చేసింది, ఎర్రటి ఆ తాడును తన ఇంటి మీద గుర్తుగా ఆమె ఉంచినట్లుగా మనం చూస్తాం. కనుక 2:15 చూడండి. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద ఉండెను. ఆమె ప్రాకారం మీద నివసించినది కనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపాను. ఆమె మిమ్మల్ని తరంబోయి వారు మీకు ఎదురుగా వచ్చేదరేమో అని వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. 17 ఆ మనుషులు ఆమెతో ఇట్లనేది, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చేవారము గనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయమే మేము నిర్దోషులు మగునట్లు నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారము కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారందరినీ నీ ఇంట చేర్చుకునుము. నీ ఇంటి ద్వారముల నుండి వెలుపలకు వచ్చేవాడు తన ప్రాణములకు తానే ఉత్తరవాది. చూడండి, మొత్తం అందరిని ఎక్కడ చేర్చుకోమన్నారు? నీ ఇంటిలోనికి చేర్చుకో. నీ ఇంటిలోనికి చేర్చుకొని ఆ ఎర్రని ద్వారం ఆ కిటికీ మీద వేస్తే నీ ఇంట్లో ఉన్న వారందరూ కూడా ఏమవుతారు? శాపం వారి నుంచి తొలగిపోతుంది. ఆ దారము యేసుక్రీస్తు యొక్క రక్తమునకు సాదృశ్యంగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కనుక యేసుక్రీస్తు యొక్క రక్తము మనం వేడుకుంటున్నప్పుడు, యేసుక్రీస్తు యొక్క రక్తం విశ్వాసముతో మనం అప్లై చేసుకుంటున్నప్పుడు శాపం అంతా కూడా తొలగిపోతుంది. శాపం అంతా కూడా ఏమవుతుంది? తొలగిపోతుంది. ఒక గొర్రెలు, ఎద్దులు, గాడిదలు కూడా శపించబడిపోయినటువంటి దేశంలో ఒక ఆశీర్వాదకరమైనటువంటి అనుభవంలోనికి ఈ యొక్క రాహాబు రాగలిగిందంటే ఆమె విశ్వాసంతో కూడిన విధేయత. ఈ అధ్యాయం అంతట్లో మనం ఏం చూస్తామంటే 6వ అధ్యాయంలో విశ్వాసం ఉండాలి, రెండోది ఏముండాలి? విధేయత ఉండాలి. కనుక విశ్వాసముతో దేవుని వాక్యానికి ఏం చేయాలి? విధేయత చూపించాలి. అప్పుడు దేవుడు గొప్ప కార్యమును చేయగలుగుతాడు. కనుక తర్వాత దినాల్లో మనకు తెలుసు, రాహాబు అక్కడ మాత్రమే కాదు, వాగ్దాన దేశంలో ఇశ్రాయేలీలతో కూడా ఉండిపోయింది. 25 చూడండి. రాహాబు అను వేశ్య ఎరుకోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనక అతడు ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమె కలిగిన వారందరినీ బ్రతికినిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలుల మధ్య నివసించుచున్నది. అంతేకాదు, నివసించడం మాత్రమే కాదు, యేసు ప్రభు యొక్క వంశావళిలో రాహాబు పేరు కనిపిస్తుంది. ఎవరి వంశావళిలో కనిపిస్తుంది? ఎందుకు ఆమె పేరును చేర్చడం జరిగిందంటే, భూమి మీద ఎవ్వరూ కూడా శపించబడిన పరిస్థితిలో ఉండవలసిన అవసరం లేదు. యేసుక్రీస్తు యొద్దకు వస్తే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే, యేసుక్రీస్తు యొక్క మాటకు విధేయత చూపిస్తే ఎలాంటి వ్యక్తులైనా శాపముల నుంచి ఆశీర్వాదకరమైన అనుభవానికి వస్తారని జ్ఞాపకం చేయడానికే దేవుని యొక్క వంశావళిలో మరి ఆమె రాహాబు యొక్క పేరు మనము చూస్తాం. గనుక అలాంటి అనుభవం రావడానికి గల కారణం 2: 1 విశ్వాసము, 2 విధేయత. కనుక ఏ మనుషులకి ఇక్కడ ఘనత లేదు. యెహోషువ విజయం వాళ్ళకి ఇవ్వలేదు, యాజకులు వాళ్ళకి విజయం ఇవ్వలేదు, ప్రజలు కేకలు వేయడం ద్వారా వాళ్ళకి విజయం రాలేదు. దేవుడే వాళ్ళకి విజయం ఇచ్చాడు. అయితే వాళ్ళు చేసిన పని ఏంటి? విశ్వసించారు, విధేయత చూపించారు. కనుక మనం ఎంత చెప్పినా మనుషులు విశ్వసించకపోతే ఏ కార్యం జరగదు. మనం ఎంత చెప్పినా మనుషులు దేవుని మాటకు విధేయత చూపించకపోతే ఏమీ జరగదు. ఇక్కడ చూసిన 2 సందర్భాలు కూడా రాహాబు వారింటి వారి విషయంలో కానీ, ఇక్కడ ఇశ్రాయేలీయులు, యాజకులు, యెహోషువ వీళ్ళందరూ చేసింది దేవుని మాటను నమ్మారు.
ఎలా పడిపోద్ది ప్రభువా, ఎలా పడిపోద్ది గోడ? వాళ్ళ దగ్గర ఏమీ లేవు గోడను కొట్టడానికి. గోడ అద్భుతంగా 7వ దినాన్ని దేవుడు చెప్పినట్లుగా 6 మార్లు తిరిగి 7వ మారు బూరలు ఊదుచు కేకలు వేయగానే ఆ గోడ అంతా కూడా ఎరుకో ప్రాకారం అంతా కూడా కూలిపోయింది. హల్లెలూయా. కనుక మనం ఇవన్నీ చెప్పకుండా ఓన్లీ కేకలు వేస్తే, మీరు విన్నారా? ఓన్లీ కేకలు వేస్తే పడిపోయాను. ప్రైజ్ అండ్ వర్షిప్లో చాలామంది చెప్తారు కేకలు వేస్తే ఏమైపోద్ది. కాదు, స్తుతి ఆరాధన అన్నీ జరుగుతున్నాయి, కేకలు వేస్తుంటే జరగట్లే. ఎందుకు జరగట్లేదంటే నో ఫెయిత్, నో ఒబీడియన్స్. విశ్వాసం లేదు, విధేయత లేదు. ఎన్ని కేకలు వేసినా ఏం జరగదు. విశ్వాసం ఉండి విధేయతతో దేవుడు చెప్పినట్లుగా చేస్తే అద్భుతముగా దేవుడు ఏం చేస్తాడు? ప్రాకారములన్నిటినీ కూడా కూల్చివేస్తాడు. గొప్ప విజయం వారికి కలిగింది. కానీ దాంట్లో ఉన్నది ఏది కూడా వాళ్ళు ఏం చేయలేదు, తీసుకోలేదు. అన్నీ కూడా చంపేశారు. కానీ వెండి, 19వ వచనం చూడండి, వెండి బంగారము ఇత్తడి పాత్రలు ఇనుము పాత్రలు యెహోవాకు ప్రతిష్టములగును, వాటిని యెహోవా ధనాగారంలో ఉంచవలెను. ఈ వెండి ఎందుకు ఇవన్నీ ఇక్కడ ఉంచమన్నారు చెప్పండి? మరి అవి కూడా శపించబడతాయి కదా. బంగారము, వెండి బంగారము ఇత్తడి పాత్రలు యెహోవాకు ఏమవుతాయి? ప్రతిష్టములగును, వాటిని యెహోవా ధనాగారంలోనికి తేవాలి. ఇందులో ఎవరు ఏది కూడా పట్టుకోవద్దు అన్నాడు. తర్వాత మనకు తెలుసు ఆకాను ఏం చేస్తాడు? ఆకాను అందులో కొంత శపించబడిన దాంట్లో ఒక 2 గిన్నెలు అనుకుంటాను దాచుకొని ఏం చేస్తాడు? వాళ్ళందరికీ కూడా శాపగ్రస్తుడిగా మారిపోతాడు. 7వ అధ్యాయము 21వ వచనంలో చూడండి ఏం రాశాడు? దోపుడు సొమ్ములో ఒక మంచి షేనారు పైవస్త్రమును 200 తులముల వెండిని 50 తులములు ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని, అదిగో నా డేరా మధ్య భూమిలో దాచబడి ఉన్నవి. దాన్ని బట్టి ఇశ్రాయేల్ అందరూ కూడా తర్వాత ఓడిపోతారు. దానిని బట్టి ఇశ్రాయేల్ అందరూ కూడా హాము వంశస్థులు దేశస్థులతో ఏమవుతారు? హాము కాదు, క్షమించండి వాళ్ళు, హాయి వంశస్థులతో వాళ్ళు ఏమవుతారు? ఓడిపోతారు. కనుక ఎందుకు ఓడిపోయారు అంటే శపించబడింది ఏళ్ళు తెచ్చుకున్నారు. శపించబడింది అంతమంది విధేయత ప్రాకారములు కూల్చింది. ఒక్క వ్యక్తి శాపగ్రస్తమని తెచ్చి జనులందరూ ఓడిపోవడానికి కారణమయ్యాడు. కనుక చాలా జాగ్రత్తగా ఈ వాక్యాలను మనం చదివితే, నిన్నటి దినాన్ని కూడా మనం చెప్పుకున్నాం, రాయబడినవన్నీ కూడా మనకి బుద్ధి కలుగుటకే, మనకు బోధ కలుగుటకే వ్రాయబడి ఉన్నాయి. కనుక మనం చదువుతూ ఏది శాపగ్రస్తమైనది మన దగ్గర ఉంచుకున్నా అందరికీ శాపం వస్తుంది. అలాగే ప్రదేవన మిట్లారా విధేయత చూపించినప్పుడు గొప్ప విజయాన్ని కూడా వాళ్ళు చూశారు. మరి నాకు అడిగాను కదా, వెండి బంగారం ఇతర పాత్రలు ఎందుకు నాశనం? అవి నాశనం అవ్వవు. కాల్చేశారు అనుకోండి, వెండి ఏమవుతుంది? ఉంటుంది, ఇంకా పూర్తిగా అవ్వదు. ఇప్పుడు ఎద్దులను కాల్చేశారనుకోండి ఏమవుతాయి? చచ్చిపోయాయి అనుకోండి, ఇంకా మళ్ళీ కనబడవు. మనుషులు చచ్చిపోయారంటే వాళ్ళు మళ్ళీ కనబడరు. వీటిని చంపలేరు. వెండి బంగారము ఇత్తడి ఇనుము పాత్రలు ఏం చేయలేరు? చంపలేరు. అది భూమి ఎంతకాలం ఉందో భూమి మీద ఉండవలసినవి. వాటిని పూర్తిగా అవి నాశనం కావు. గనుకనే దేవుడు వాటిని ఏం చేయమన్నాడు? వాటిని యెహోవాకు, అది మీరు అనుభవించద్దు, మీరు వాడుకోవద్దు, దేవునికి ప్రతిష్ఠించేయండి అన్నాడు. వాటిని దేవుని ధనాగారంలో ఉంచేయండి, మీరు వాడుకోవద్దు అన్నాడు. కనుక అలా అందువల్ల కనుక కొన్ని మాటలు మనకు గుర్తొస్తాయి. మరి దేవుడు ఎందుకు వాటిని నాశనం చేయలేదంటే అవి నాశనం అవ్వవు. అవేమవ్వవు, నాశనం కావు, అవి పాడవు, కాల్చినా పాడవు, ఎక్కడ చేసినా ఏం చేసినా పాడవు. కనుకనే అవి ఏం చేయమన్నాడు? దేవునికి వాటిని ప్రతిష్ఠించండి. కనుక మన జీవితాలు కూడా దేవునికి ఏం చేసుకోవాలి? ప్రతిష్ఠించుకొని మనం దేవునికి మనం సంపూర్ణంగా అప్పగించుకోవాలి. మనం జీవించినంత కాలం కూడా ప్రభువుకు మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. కనుక ఈ మాటలను బట్టి మనల్ని మనము ఎంకరేజ్ చేసుకుందాం. మనం ప్రార్థన చేసుకునేటప్పుడు మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, మనం విజయం కోసం కాదు ప్రార్థించేది, మనము విజయంలో నుండే ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. విజయం నుండే మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నాం. విజయంలో నుండే మనము పోరాడుతున్నాం. అంటే ఆల్రెడీ మనం
దేవుడు మనకేమి ఇచ్చాడు? విజయాన్ని ఇచ్చేశాడు. అయినప్పటికి కూడా మనం వెళ్ళి నిలవాలి. ముందు మనకు విజయము డిక్లేర్ చేశారు. ప్రైజ్ ది లార్డ్. పోటీ పెడుతున్నప్పుడే విజయాన్ని ఏం చేశారు? ఎవరు విజేతో చెప్పేశారు. ఎవరు విజేత? దేవుడు మనకు విజయాన్ని ముందే చెప్పేశాడు. మీరే విజేతలని. లోకమును జయించిన విజయము మీ విశ్వాసమే. ఆల్రెడీ మీరు జయించేశారు. దేనిని బట్టి? యేసుక్రీస్తుని బట్టి. మన ప్రభు జయించేశాడు కనుక మనం ప్రభు పక్షముగా, విజయం పక్షముగా ఉండి మనం ప్రార్థన చేస్తున్నాం కనుక మనము ధైర్యముగా యెహోషువ వలె మనము ధైర్యముగా ముందుకు వెళ్ళచ్చు. యాజకుల వలె ధైర్యంగా ముందుకు వెళ్ళచ్చు. ప్రభు మాటకు విధేయత మనం చూపిస్తూ ఉంటుండగా దేవుడు ఏం చేస్తాడంటే ఒక సమయం వస్తుంది, కేకలు వేయమంటాడు, మొత్తం ప్రాకారాలన్నీ పడిపోతాయి. హల్లెలూయా. కనుక అప్పటి వరకు కూడా దేవుని వాక్యానికి లోబడి దేవునికి విధేయత చూపించడం ద్వారా కనుక మిగతావన్నీ కాదు, కేకలు కాదు, బోరలు కాదు, విధేయత. దేవుడు చెప్పిన దానికి విధేయత చూపడం ద్వారా గొప్ప విజయం మనం చూస్తాం. హల్లెలూయా. కనుక విశ్వాసము, విధేయత మన విజయానికి, మన ఆధ్యాత్మిక జీవితంలో గొప్ప ఆయుధాలు. ఓకేనా? కనుక ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని నేను ముగిస్తాను. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మా రక్షకుడా తండ్రి, కొంత సమయం ప్రభా మరొకసారి యెహోషువ గ్రంథంలో నాయన మీరిచ్చిన విజయాన్ని దేవా మేము జ్ఞాపకం చేసుకుంటూ నేను స్తుతిస్తున్నాం ప్రభా. ప్రాకారములను నాయన తండ్రి కూలద్రోసేవాడు నీవే ప్రభా. మనుషుడి యొక్క శక్తి, బలము, అధికారము, యాజకులు కానీ నాయకుడు కానీ ప్రభా ఏది కూడా ఆ యొక్క ప్రాకారములు కోల్చలేదు. కేవలము ప్రభా విశ్వాసముతో నీ మాటకు విధేయత చూపడం ద్వారా ప్రభా ప్రాకారములు కూలిపోయాయి. విశ్వాసముతో నీ మాటకు విధేయత చూపడం ద్వారా రాహాబు తన ఇంటి వారు అందరూ కూడా నాయన తండ్రి రక్షించబడ్డారు. ఈ దినాన్ని ప్రభా నీ మాటను విశ్వసించడం, నీ మాటకు విధేయులు అవ్వడం ఎల్లప్పుడూ మా జీవితాల్లో మేము కనపరుస్తూ దేవా నీవిచ్చిన గొప్ప విజయాన్ని అనుభవిస్తూ ప్రభా నీకు సాక్షులుగా ఉండే కృప మా అందరికీ దయచేయమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకు మాత్రమే చెల్లించి యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.